కార్మికులను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఆటో కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులకు ఉరితాడు వేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలలో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సీఎం రేవంత్ ముచ్చటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతునిచ్చి గెలిపించుకుని కేసీఆర్ కు కానుకగా అందిస్తామన్నారు. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికులకు ఆటో కార్మికులకు ఉరితాడేసిన కాంగ్రెస్ పార్టీని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజుకు 5 నెలలు కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మేము ఇప్పటికే అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి నిరసన కార్యక్రమం తెలియజేసి ఏదైతే మహిళలకు మహాలక్ష్మి పేరుతోటి ఫ్రీ బస్సు పెట్టిండో ఆ ఫ్రీ బస్సు పేరుతోటి లక్షలాది మంది ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డరు. 55 మంది ఆటో కార్మికులు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి మీద ఎలాంటి మాటలు మాట్లాడని ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర రాగానే నిన్న నుండి పేపర్ యాడ్స్ చేస్తున్నారు. ఏమని? ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 మా ప్రభుత్వం హామీ అని. మేము 5 నెలలుగా పోరాటం చేస్తే పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈరోజు ఇవాళ పేపర్ ప్రకటనలో అధికారికంగా మరి మేము 12,000 ఇస్తున్నాం. అరే నాయన, మేము రోడ్డున పడ్డాము, 12,000 సంవత్సరాలు కాదు, మాకు నెలకు 15,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి జేఏసీగా ఏర్పడి మా సంఘంగా మంత్రి గారిని కలిసినాం. అనేక పద్ధతులు చెప్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఏ ఒక్క మీటింగ్లో కూడా మిమ్మల్ని ఆదుకుంటా, నేను ముఖ్యమంత్రి హోదాలో మీ సమస్య పరిష్కారం చేస్తానని ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా ఎవడు అడ్డొత్తులో రాండి, ఈ పథకం ఇలాగనే కొనసాగిస్తా, బస్సుతో దొక్కిస్తా అని చెప్పడంతో ఆందోళన చెంది డ్రైవర్లు ఇంకా అనేక మంది ఆత్మహత్యలు పాల్పడరు తప్ప ఇంకా ధైర్యం ఎక్కడ తెచ్చుకునే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు పిలుపునిస్తున్నాము. బీఆర్టీయూ ఆటో యూనియన్గా ఆటో కార్మికులకు ఉరితాడేసిన కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం. ఆటో కార్మికుల సమస్యలు ఇంత ఉవ్వెత్తున లేచినప్పటికీ కూడా పట్టించుకొని మరి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా పట్టించుకోలేదు. కాబట్టి బీజేపీ పార్టీని కూడా ఓడిద్దాం. మనం ఈ 2 పార్టీలకు దొంగ పార్టీలు వీళ్ళని మనం నమ్మొద్దని చెప్పి మేము ఆటో డ్రైవర్లుగా అభిప్రాయానికి వచ్చి ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చినాం. మరి తెలంగాణ ఉద్యమకాల నుండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం సాయం చేసింది. ఇలా మేము ఇబ్బందులు ఉంటే కూడా మా పక్కన మాకు అండ నిలబడ్డటువంటి కేసీఆర్ గారి పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉండి బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ఆటో కార్మికులు కృషి చేసినట్లయితే మరి ఇలా ఎంపీలను ఓడగొట్టినట్లయితే మనకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కనుక మేము ఆటో యూనియన్ రాష్ట్ర కమిటీగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం.